వెల్కమ్ టు ఎపిసోడ్ 7 రివ్యూ. ఈ రివ్యూని మనం యష్మి గురించి మాట్లాడతాం. యష్మి గురించి అనుకున్న మాట్లాడాలి ఇక్కడ. యాక్చువల్ కిచెన్ ఇష్యూ అయింది కదా. కిచెన్ లో కుకింగ్ టీమ్ కుక్ చేస్తుంటే నయన్క వెళ్ళి హెల్ప్ చేసింది చాపింగ్ లో, వెజిటేబుల్ చాపింగ్స్ లో హెల్ప్ చేసినప్పుడు అక్కడ యష్మికి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. అంటే అసలు యాక్చువల్ గా వర్క్ చేసేదే 2 టీమ్స్, 8 మెంబర్స్. ఒకటి నయన్క టీమ్ అండ్ నిఖిల్ టీమ్. ఆల్రెడీ వాళ్ళ టీమ్ లో ముగ్గురే ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా ఈమె ఇష్యూ అవుతుంది. ఈవెన్ తను ఎవరు నిఖిల్ అన్నాడు, అబ్బాయి నవీన్ అండ్ సోనియాతో అన్నాడు, తను నేనేదో బట్టలు తీసుకోవడానికి వెళ్తే వెజిటేబుల్స్ ని తను అక్కడి నుంచి తీసుకెళ్లి వాష్రూమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ కొంచెంసేపు పెట్టి మళ్ళీ ఆ వెజిటేబుల్స్ బయట తీసుకు. అసలు అదేం పైసాచిక ఆనందమో నాకు అర్థం కావట్లేదు యష్మి చేస్తున్నది. అండ్ ఈవెన్ అబ్బాయి నవీన్ కూడా అన్నాడు, అసలు అని ఏమనుకుంటే చేస్తున్న ఒక పెద్ద సాడిజం వ్యవసాయం. అసలు లిటరల్లీ అదే అనిపిస్తుంది. అరే వెజిటేబుల్స్ తర్వాత ఆమె తినాలి, ఆ వెజిటేబుల్స్ ని ఒక వాష్రూమ్ దగ్గర తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి బయట తీసుకురావడం అంటే లైక్ లిటరల్లీ ఏమో పవర్ ఉందని ఇంకా చెలరేగుతున్నామే. బట్ ఈ విషయం నేను మాట్లాడాలనుకున్నా ఈ రివ్యూలో. సెకండ్ వచ్చేసరికి విష్ణుప్రియ అండ్ సోనియా విషయం నేను మాట్లాడాలనుకుంటాను. ఈ పాయింట్ కొంచెం మాట్లాడాలి ఖచ్చితంగానే రివ్యూలో నేను అనుకున్నాను. యాక్చువల్గా విష్ణుప్రియ చాలా క్యాజువల్గా వచ్చి ఆ ఎపిసోడ్ ఎవరైనా కావాలంటే చూడండి, చాలా క్యాజువల్గా వచ్చి అడిగింది. ఒకప్పుడు మీరు ఫ్రెండ్స్ కాదు కదా, ఎందుకంటే ఇనీషియల్ ఫస్ట్ ఎపిసోడ్లో లేకపోతే సెకండ్ ఎపిసోడ్లోనో సోనియా కంప్లీట్గా స్ట్రాంగ్ అగెన్స్ట్ చేసింది నిఖిల్. ఎందుకు నిఖిల్ యష్మికి ఫేవర్ చేశాను. ఈ మధ్యన ఫ్రెండ్స్ అయ్యారు కదా, ఈ రీజన్ ఏంటి అని అడిగింది. అసలు లిటరల్లీ తను చాలా క్యాజువల్గా నవ్వుతూ అడిగింది. అసలు ఏమంటారు వ్యక్తులు తనంతో కాకుండా నార్మల్గా వచ్చి అడిగింది. చాలా సింపుల్గా అడిగింది ఆ పాయింట్ని. ఈమె దానికి నువ్వు ఆపే అడల్టరీ జోక్స్ నువ్వు వేస్తున్నావు అన్నది. అసలు అందులో అడల్టరీ ఉందండి. అసలు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చి అడుగుతాం, అరే మామ ఎలా మా ఫ్రెండ్స్ బిల్డ్ అయిందంటే అందులో అడల్టరీ ఉంది. లిటరల్లీ నాకు అసలు చెప్తాను సింపుల్గా, ఏం లేదు ఇద్దరం ఒకే టీంలో ఉన్నాం కదా, అలా ఫ్రెండ్స్ అయ్యా మనం సింపుల్గా ఒక మాటతో తేల్చేసే ఇష్యూని దీన్ని అన్నెసెసరీగా రైస్ చేస్తుంది. లైక్ లిటరల్లీ అన్నెసెసరీ పాయింట్స్. ఈ రోజు టోనీ ఏం చేస్తుంది, అన్నెసెసరీ రైస్. అండ్ అసలు యాక్చువల్గా ఫీల్ అవ్వాల్సి ఉంటే విష్ణుప్రియ ఫీల్ అవ్వాలి. అందరూ చూస్తుంది ఈ టెలివిజన్లో సోనియా విష్ణుప్రియ అన్నది నువ్వు ఒక అడల్టరీ జోక్స్ వేస్తున్నావు, మరి అది రాంగ్ కదా, ఆ వర్డ్ యూస్ చేయడం రాంగ్ కదా. అండ్ విష్ణుప్రియ కూడా అదే, నేను క్యాజువల్గా అన్నాను, నీ మైండ్లో వేరే ఇంటెన్షన్స్ ఉంటే దానికి నేను ఏ విధంగా బాధ్యుడిని కాదు. ప్రాపర్ పాయింట్. అండ్ ఇంకొకటి నేను ఏడ్ చేసింది కదా, విష్ణుప్రియ ఆడలేదు. విష్ణుప్రియ కరెక్ట్గానే చెప్పింది, ఆడాలనుకుంటే నేను ఆడ, బట్ నేను అలాగే ఆడట్లేదు కదా పాయింట్. అండ్ మనం ఈ వీక్ మొత్తం అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోనీ చాలా డామినేటింగ్ క్యారెక్టర్. ఒక లాస్ట్ 2 days నుంచి తను పెద్దగా ఏం మాట్లాడట్లేదు, కానీ ముందు మనం చూసాం చాలా రివ్యూలో కూడా చెప్పాను, అసలు గొడవ ఉండాలి అక్కడికి, ఎక్కడో ఒక్కడు గొడవ ఉండాలి. అంతెందుకు ఈరోజు ఈవెన్ బేబక్తో కొంచెం హార్ష్గానే మాట్లాడింది. ఈవెన్ బేబక్ చెప్పింది నువ్వు నన్ను పర్సనల్గా అటాక్ చేస్తున్నావని. బేబక్ తందని అన్నది, నువ్వు నాకు పర్సనల్గా అటాక్ చేస్తున్నావని అంటే కనీసం తను సారీ కూడా చెప్పలేదు. విష్ణుప్రియ ఒక మాట అడిగింది అంతే, ఒక మాట, సింపుల్ మాట, ఎందుకు మీరు ఫ్రెండ్స్. దానికి ఈమె అసలు లాగి ఈమె అసలు ఆడాల్సిన పని లేదు. సింపుల్గా ఏం లేదు విష్ణు, నార్మల్ ఫ్రెండ్స్ అయినాం అంతే. ఆ ఒక్క మాటతో పోయేదని లాగి అండ్ ఒకప్పుడు తిను ఫుల్ డామినేట్ క్యారెక్టర్, ఇప్పుడు సైలెంట్గా ఎందుకు అయిపోయిందో నాకు అర్థం కాదు. ఐ డోంట్ నో వై. అండ్ ఇంకొక పాయింట్ నాకు అర్థం కావట్లేదు, అసలు హౌస్ మేట్స్కి సోనియా ఎందుకంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అని ఫీల్ అవుతుంటారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు రీజనే లేదు. తను ఇప్పటివరకు ఒక గేమ్ ఆడలా, ఒక్క గేమ్లో తను పర్ఫామ్ చేయలే, ఒక్క రెస్పాన్సిబిలిటీ తను తీసుకోలే. ఒకవేళ తీసుకుంటే ఏదో కిచెన్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంది, ఒక్క వంట చేయలేదు తను. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు హౌస్ మేట్స్ అందరూ సోనియాని ఎందుకు అంత స్ట్రాంగ్ కంటెండర్ అని అనుకుంటారు. నాకు ఇప్పటికీ లైక్ లిటరల్గా నాకు అర్థం కావట్లేదు. అసలు లిటరల్లీ చెప్తాను, ఈ విష్ణుప్రియ సోనియా ఇష్యూ అయితే నాకు అసలు సోనియా దాన్ని డ్రాగ్ చేసింది, తనే ఎమోషనల్ అయిపోయింది, తనే మాట్లాడింది అంటే అంటారు కదా, మనమే మాట్లాడేసి దానిపైన మనమే బాధపడిపోవాలి. ఈరోజు సోనియా చేసింది. తర్వాత ప్రేరణ అండ్ కిరాక్ సీత ఇష్యూ. ప్రేరణ పాపం ఫీల్ అయినట్టు ఉంది నిన్న మొన్న చేసిన దానికి. తను వచ్చి దీంతో మాట్లాడింది. అసలు తను ఏ విధంగా మాట్లాడింది అంటే, ప్రేరణ సారీ చెప్పడం కూడా ఏంటంటే, మేము తప్పు చేయలేదు, కానీ మీరు ఫీల్ అయ్యారు కాబట్టి అది తప్పని మేము భావిస్తాం కాబట్టి మేము మీకు సారీ చెప్తాం. వైవార్షలో ఉంటుంది, ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో అక్ పక్ కరే పాక్. సో వాళ్ళకి ఇప్పటికీ అది వాళ్ళ మైండ్ సెట్లు ఏంటంటే, మేము తప్పు చేయలేదు ఆ విషయంలో, ఏదైతే డస్ట్బిన్ ఇష్యూ ఉందో ఆ విషయంలో మేము ఇప్పటికీ తప్పు చేయలేదు, కానీ మీరు ఫీల్ అయ్యారు కదా అందుకు మేము సారీ చెప్తాం. అండ్ కిరాక్స్ అయితే స్ట్రైట్గా చెప్పింది, నేను తీసుకోను, నువ్వే అంటున్నావు కదా మేము తప్పు చేయలేదని, నువ్వు తప్పు చేయలేదు అన్నప్పుడు సారీ చెప్పు, ఆ సారీ మేము తీసుకోం. క్లోజ్ అయిపోయింది ఇష్యూ. తర్వాత ఈ ట్రయాంగిల్ స్టోరీ ఒకటి ఉంది, దీని గురించి మనం మాట్లాడతాం. ఈ ట్రయాంగిల్ స్టోరీ ఏంటంటే బేబక్క, నిఖిల్, సోనియా. సో ఈ ట్రయాంగిల్ స్టోరీ యాక్చువల్గా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లారిటీ ఉంది, వీక్ మొత్తం అబ్జర్వ్ చేసిన ఒక క్లారిటీ ఉంది, బేబక్కకి సోనియాకి ఎలాంటిది పడట్లే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళిద్దరికి పడట్లే. కుకింగ్లో స్టార్ట్ అయింది, ఆ తర్వాత నామినేషన్స్లోకి వచ్చేసరికి రప్చర్ అయింది, ఆ తర్వాత అది కంటిన్యూ అయింది. అండ్ నిఖిల్ నాకు నిఖిల్ గురించి ఒక పాయింట్ మాట్లాడడం ఉంది. తన హౌస్లోకి వచ్చినప్పుడు చాలా లీడర్గా ఉండేటట్టు, స్ట్రాంగ్గా మాట్లాడేటట్టు ఇలాగే ఉండేవాడు. అండ్ చూస్తూ తను యష్మికి సపోర్ట్ చేశాడు. ఈరోజు యష్మి తనకి ఎగనెస్ట్గా మాట్లాడు, యష్మియే తనకి ఎక్కువ పనులు చేస్తుంది. ఇప్పుడు మనం సోనీకి సపోర్ట్ చేస్తాం కదా, మాది రేపు ఏమవుతుందో మనం చూడాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నువ్వు గేమ్ ఆడడానికి వెళ్ళావు, ఒకప్పుడు నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేటోడు, ఇది ఉంది అది ఉందని, అలాగే ఉండాల్సింది. లైఫ్లో అయినా ఎవరికైనా మనం సపోర్ట్ చేసిన అవసరం లేదు, మన వర్క్ ఏదైతే ఉందో మనం స్ట్రాంగ్గా చేసామో వెళ్ళిపోయామో అన్నట్టు ఉండాలి. అయితే వీళ్ళిద్దరికి పడట్లేదు. అండ్ ఈవెన్ బేబక్కి చెప్పింది, సోనియా టీంలో ఉంది కాబట్టి నేను వేరే టీంకి వెళ్ళిపోతానని చెప్పింది.
నిఖిల్ టీమ్ లీడర్ కాబట్టి. బేబక్ అన్నీ చెప్తున్నా ఆమె అతను సీరియస్ తీసుకోలేదని బేబక్ చెప్పి నువ్వు ఒక టీమ్కి ప్యాక్, నువ్వు ఒక ప్యాక్ నువ్వు లీడర్. ఒకళ్ళు చెప్తుంటారు దట్ నాకు ఇష్యూ ఉంది ఒకరితో అన్నప్పుడు నువ్వు ఐదర్ వాళ్ళిద్దరిని కూర్చొని పెట్టి ఏదైనా మాట్లాడలేదు. వీళ్ళు ఏమంటారు మీ ఇద్దరు పర్సనల్, మీ ఇద్దరు తెలుసుకోండి. గేమ్ ఆడాల్సినప్పుడు పర్సనల్ ఏంది, అందరూ స్ట్రాంగ్ ఉంటేనే కదా గేమ్ ఆడాలి. కనీసం నిఖిల్ చెప్పొచ్చు కదా కొంచెం హట్టింగ్ ఉంది కదా మీరిద్దరు ఏదో ఒకటి సెటిల్ చేయండి, మాట్లాడుకుని కూర్చొని మాట్లాడుకుని అని. అది చేయలేదు. అండ్ నిఖిల్ ఫేవరింగ్ సోనియా. ఐ డోంట్ అసలు ఈ మధ్యన 2 days నుంచి తన మాట ఎందుకంటున్నా అసలు వాళ్ళు ఎందుకు సోనియాని స్ట్రాంగ్ కంటెంట్కి ఫీల్ అవుతుంటారు నాకు ఇప్పటికీ అసలు 1% కూడా నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ సమ్మన్ ఈస్ ఫీలింగ్ ఒకవేళ 9గా స్ట్రాంగ్ కంటెంటర్ అంటే ఐ విల్ సపోర్ట్ ఇట్. ఎందుకు తన గేమ్స్ ఆడుతుంది, తన డిసిషన్స్లో నిలబడి ఉంటుంది. అంత ఎక్కువ మాట్లాడట్లేదు తన పాయింట్ మాట్లాడాలనుకుంటేనే మాట్లాడుతుంది. ప్రతి చిన్న విషయంలో తలదోచు. అయితే వీళ్ళ టీం ఏదైతే ఉందో వీళ్ళు ముగ్గురు పడుచుకోవడం కూడా ముగ్గురు పడుచుకోండి. బేబక్క నిఖిల్ పొడిచింది, ఈమె సోనియా వచ్చి బేబక్కని పొడిచింది, అండ్ నిఖిల్ వచ్చి మళ్ళీ బేబక్కని పొడిచాడు. వీళ్ళు ముగ్గురులోనే నడుతుంది స్టోరీ. ఈవెన్ మార్నింగ్ కూడా ఆమె చాయ్ పెడతానంటే వీళ్ళిద్దరు సెపరేట్గా పెట్టుకుంటారు సోనియా అండ్ మరి ఆమెకి ఎలా ఉంటుంది అక్కడ. అండ్ నిజంగా చెప్తే ఇందాక సోనియా ఇచ్చింది కదా అక్కడ ఉండి స్ట్రైట్ ఫార్వర్డ్గా బేబక్కని అన్నది కొన్ని మాటలు దానికి ఏం ఫీల్ కాలేదా. బేబక్క దీంతో వచ్చి మరీ చెప్పింది నువ్వు నన్ను పర్సనల్గా అటాక్ చేస్తాను మనకు వచ్చి మరీ చెప్పినా నేను ఒక్క పాయింట్ కూడా చెప్పాలి, ఒక్క సారీ చెప్పాలి. అంటే ఇప్పుడు ఈమె మాట అంటే మేట్ చేస్తుంది. ఈ మాట్లాడుతున్నప్పుడు అవతల పడి మాట్లాడకూడదు సోనియా విషయంలో. ఈమె ఎవరిని మాట అని అనొచ్చు, బట్ ఒక ఆమె ఏమికొచ్చి ఈమె ఎక్కువ ఉంచేసుకుంది. చాలా క్యాజువల్గా వచ్చింది విషయం ప్రియ అడిగినప్పుడు. నాకు ఇప్పటికీ అసలు ఈ ట్రయాంగిల్ స్టోరీ నాకు అర్థం కావట్లేదు. ఏమో చూద్దాం ఫ్యూచర్లో ఈ స్టోరీ ఏమవుతుందో. బట్ ముగ్గురు అయితే పడట్లేదు. అదృష్టం ఏంటంటే సోనియా ఒక క్లాన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ క్లాన్లో ముగ్గురు ఉన్నారు. అండ్ బేబక్క చెప్పేసింది నేను నాకు ఉన్న ప్రాబ్లం నా లీడర్కి నేను చెప్పుకుంటే ప్రాబ్లం అసలు తను టేకప్ చేయలేకపోతే అలాంటి లీడర్ ఉన్న ప్లేస్లో నేను నిలబడను. బయటికి వెళ్ళిపోయింది, టీం నుంచి బయటకు వెళ్ళిపోయింది, క్లాన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇది సెకండ్ పాయింట్. అండ్ తర్వాత ఇంకొక చిన్న పాయింట్ ఈరోజు రివ్యూలో మాట్లాడాలంటే నబీల్ అఫ్రీది సీతక్క సంథింగ్ ఏదో డ్రెస్ ఇష్యూ అట. అది నేను అప్పుడు అబ్జర్వ్ చేయలేదు, బట్ ఈరోజు పాయింట్ వచ్చింది. తను ఏదో సీత మంచిగా డ్రెస్అప్ అయ్యి నబీల్ అడిగినప్పుడు బాగుంది అన్నాం. నిఖిల్ వచ్చి సొల్లుగా అన్న మాట అన్నాం, బాధపడిందన్న నబీల్ చెప్పినప్పుడు సారీ చెప్పడం అయితే జరిగింది. బట్ ఇది సో ఓవరాల్ రివ్యూ. వీక్ కంటెస్టెంట్స్ ఇవన్నీ నేను అంతగా మాట్లాడట్లేదు. బట్ రివ్యూలో అయితే యష్మి కొంచెం ఓవర్ చేస్తుంది పవర్ వచ్చిన తర్వాత. సోనియా తను ఎవరినైనా ఎన్ని మాట్లాడనొచ్చు, తన వల్ల హర్ట్ అయిందని తెలుసు తను సారీ చెప్తాను. ఈమె సెకండ్ కంటెంటర్. నిఖిల్ వచ్చి ఈ వీక్ వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ అనిపించింది. తర్వాత తను టిల్ట్ అవ్వడం చూస్తాను. ఒకప్పుడు యష్మి వైపు టిల్ట్ అయ్యాడు, తర్వాత ఇప్పుడు సోనియా వైపు టిల్ట్ అవుతున్నాం. తను స్ట్రాంగ్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళ వ్యూస్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి. మేము పాత రివ్యూలో కూడా చెప్పాం ప్లాన్ సెలక్షన్ టైంలో నువ్వు అతను సోనియా మాటలు ఎందుకన్నాడు నాకు అర్థం కావట్లేదు. సోనియాని ఎందుకు ఇంకొకటి అందరు సోనియాని ఎందుకు స్ట్రాంగ్ అనుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్. అండ్ బేబక్క వీళ్ళ మధ్యన రప్చర్ అయిపోయింది. అండ్ ఎలిమినేషన్కి వచ్చేసరికి ఇన్సైడ్ న్యూస్ అయితే బేబక్క ఎలిమినేట్ అయిపోయిందన్న న్యూస్ అయితే వచ్చింది. దిస్ ఈజ్ రివ్యూ ఆఫ్ సాటర్డే.